ఇంత దారుణంగా కోర్టులనే హెచ్చరిస్తూ ఇతర మతాలు దాడి చేస్తే కోర్టులు వెంటనే స్పందిస్తాయి, హైందవ మతం మీద దాడి చేస్తే కోర్టులు అసలు పట్టించుకోవు, రాజకీయ నాయకులు పట్టించుకోవు అని అనేక రకాలుగా అందరి మీద నీలాప నిందలు వేసినటువంటి నువ్వు బాప్టిజం నేను తీసుకున్నాను అని చెప్పినాడు. గొడ్డు మాంసం తింటాను అన్నాడు. నాకు మతమే లేదు అని అన్నాడు. మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి భక్తుణ్ణి, మా ఇంటిలో సనాతన ధర్మాన్ని పాటిస్తారు, ఈయన గారి పీఠంలో చేరినటువంటి వాళ్ళు అదనంగా మీరందరూ కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీకు సిగరెట్లు మత్తు అలవాటు ఉంటే ఆ పూజా గదిలోనే ఆ హారతి కర్పూరంలోనే మీరు సిగరెట్లు కానీ గంజాయి కానీ వెలిగించుకోవచ్చును. ఆ వెసులుబాటు కూడా పవన స్వాముల వారి పీఠం వలన కలుగుతుంది. ఇది ఈయన గారు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి హైందవ సనాతన ధర్మ పరిరక్షణ. ఇంత మళ్ళీ శ్రీరామచంద్రుడు ఈ దేశానికి మూల పురుషుడు. శ్రీరామచంద్రుని గురించి ఆకాశానికెత్తి మాట్లాడినారు పవన్ కళ్యాణ్. ఈ దేశంలో 5 లక్షల గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ రాముడు ఉన్నాడు, రాముని గుడి ఉన్నది. ప్రతి గ్రామంలోనూ రాముడి గుడి ఉన్నది. రాముని గుడి లేనటువంటి గ్రామమే ఈ దేశంలో లేదు. నువ్వు కొత్తగా శ్రీరామచంద్రుడిని పరిచయం చేస్తావా? శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు పవన్ స్వాముల వారు. తమరు స్వామి పవనస్వాముల పీఠాధిపత్యుల వర్యులు రాముని ఏ విషయంలో ఆదర్శంగా మీరు తీసుకున్నారో ఒకసారి దయచేయుడు స్వాముల వారు. మీరు సనాతన ధర్మ ప్రవచనాలు చేస్తూ ఉంటే నూతన యువత అంతా కూడా వెబ్బా పవనస్వాములు చెప్పేదంతా నిజమేనేమో, సనాతన ధర్మం అంటే ఇదేనేమో, సిగరెట్లు వెలిగించుకోవాలా, హారతుల మీద బాప్టిజం అవసరమైతే తీసుకోవచ్చును, గొడ్డు మాంసం తింటూ పోతూ ఉండాలి, మతం అనేది మనకు లేనే లేదు. ఇవన్నీ కూడా నీ యువతకు నేర్పించదలుచుకున్నావా? ఈరోజు కొత్తగా నువ్వు కాషాయం ధరిస్తేనే హిందువు అయిపోతావా? మేము ధరించకపోతే హైందవేతరులమవుతామా? మా నరాన సనాతన ధర్మం ఇమిడి ఉన్నది. మా రక్తపు ప్రతి అణువులోనూ సనాతన ధర్మం పరిరక్షణ కోసమని కార్యక్రమాలు చేసినటువంటి, ఎన్నో రూపకల్పన చేసినటువంటి వాళ్ళం మేము. నువ్వెవరినైతే విమర్శిస్తున్నావో ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము అలిపిరి దగ్గర ఈ రోజున నిత్య హోమాన్ని ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. విద్యార్థులకందరికీ కూడా భగవద్గీతను అందించాలా అన్నటువంటి తలంపు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. గోవిందకోటి రాయాలి రామకోటిలాగా అని యువతలో అందరిలోనూ కూడా గోవిందకోటి రాసినటువంటి వాళ్లకు ఉచిత బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నది కూడా మేమే. 3500 గుడులను కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. పవనస్వామి మా హయాంలో రాముని తల నరికినారట, 100 గుళ్ళు నేలకొల్చినారట. పవన్ చంద్రబాబు సమయంలో కొన్ని 100 గుళ్ళు కూల్చేసినారు, నేలమట్టం చేసినారు. ప్రశ్న ఆయన్ని అడుగు. ఆయన సంకలో బిడ్డలాగా మాట్లాడుతున్న నువ్వు ఆయన హయాంలో జరిగినటువంటి హైందవ సంస్కృతి మీద జరిగిన దాడిని ప్రశ్నించు.